అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లుగానే 3 గంటల పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపోతే మన భాషలో చెప్పాలి అంటే ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసినంతసేపు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దాదాపు 3 గంటల పాటు ఆయన యొక్క ప్రెస్ మీట్ కంటిన్యూగా కొనసాగించడం జరిగింది. ఇందులో ఎన్నో తప్పులు దొర్లాయి. సరే, మరి తెలుగు భాషలో ఆయన పాండిత్యం కలవాడు. మరి ఎందుకంటే గతంలో ఎవరు నారా లోకేష్ గారి తెలుగును చేసినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి తెలుగు హేళన చేసినటువంటి పరిస్థితి. సరే, మరి ఆయన ఎన్నో తప్పులు దొర్లినప్పటికీ కూడా మనము చూసేటువంటి ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని దానిని మళ్ళీ మనం సెర్చ్ చేసుకొని చూసేటువంటి పరిస్థితి ఉన్నా సరే, మరి నిన్నటి 3 గంటల సేపు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ప్రధానంగా ఒక అంశం గురించి మాట్లాడడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం కొలంబోకు వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా నైట్ కొలంబోలో ఉన్నారు, మార్నింగ్ అమరావతిలో ఉన్నారు, తర్వాత సాయంత్రం ఢిల్లీలో ఉండడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నారా లోకేష్ గారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మొత్తం ఫ్లైట్లలో తిరుగుతున్నారా, లేకపోతే ప్రజలు కట్టేటువంటి పన్నుల డబ్బుతో, ప్రజాధనంతో, ప్రభుత్వ సొమ్ముతో ఏమన్నా స్పెషల్ ఫ్లైట్లలో తన యొక్క వ్యక్తిగత విలాసాలకు కానీ వ్యక్తిగత ప్రయాణాలకు కానీ ఖర్చు పెడుతున్నాడా అనేది మనం ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. మరి ఇలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం జరిగింది, సమాచారం తెప్పించుకోవడం జరిగింది. మరి ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏమని వచ్చింది అంటే, నారా లోకేష్ గారు నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయట్లేదు, ప్రజలు కట్టేటువంటి పన్నుల డబ్బుతో ఆయన తిరగట్లేదు ప్రత్యేక విమానాలలో అని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం అందింది. ఎవరికి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ సమాచారం అందింది. మరైతే ఈ సమాచారం అందినా సరే, మరి ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నారనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. మరి నారా లోకేష్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్ ప్లస్ హెలికాప్టర్ వాడుతున్నారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఫ్లైట్ ప్లస్ హెలికాప్టర్ వాడుతున్నారు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్ ప్లస్ హెలికాప్టర్ వాడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ సొంత ప్రయాణాలు. సరే, ముఖ్యమంత్రి కంటే ఒక హెలికాప్టర్ ఉంటుంది, ఉండేది ఒక హెలికాప్టరే. అది ఒక్కోసారి డిప్యూటీ సీఎం గారు వాడతారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాడతారు. సో అయినా సరే సొంత డబ్బులతో ప్రయాణాలు చేసినా సరే, ఓపెన్గా అబద్ధాలు చెప్పినా వినేటువంటి ప్రజలు ఉన్నారనేటువంటి ఒక బలమైన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టి అంటే నేను ఏమి చెప్పినా, నా చేతిలో కత్తి ఉన్నా సరే, ఈ కత్తి కాదు ఇది గొడ్డలి అన్నా సరే నమ్మేటువంటి పరిస్థితిలో ఆయన నమ్మేటువంటి ప్రజలు ఇంకా ఉండనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. ప్రజలు నథింగ్ బట్ కార్యకర్తలు. మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మేలుకుంటారో తెలియదు. నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని లేపడానికి. అయినా సరే పాపం ఒక నెలంతా కష్టపడి శ్రమ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్థాయికి తీసుకొని వస్తారు సోషల్ మీడియాలో. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫైన్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తమ్ములకి, జనసేన కార్యకర్తలకి, జనసేన శ్రేణులకి, మరి అదేవిధంగా మిగిలినటువంటి పార్టీలకి కావాల్సినంత కంటెంట్ ఇచ్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళంతా హైప్ లేపుతారు జగన్మోహన్ రెడ్డి గారిని. తీరా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతానే అదంతా నీరు గార్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవ్వరు ఇక్కడ ఏమీ చేయట్లేదు. సొంత పార్టీ కార్యకర్తలే, సోషల్ మీడియా కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ లేపుతున్నారు. ఆయనే తన యొక్క హైప్ను ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేసి ఇది చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవ్వరు ఆయనని అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క భాషను ఎవరు అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. తనకు తానుగానే ఒక ఇనుమును ఎవరు నాశనం చేయలేరండి. ఇనుము తనకు తానుగానే తుప్పు పట్టి నాశనమైనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తనకు తానుగానే సోషల్ మీడియా ట్రోలింగ్ పర్సన్గా మార్చుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు ట్రోలింగ్ చేయట్లేదనేది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు గుర్తించాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. ఇకపోతే నారా లోకేష్ గారు సొంత డబ్బులతోనే కొలంబోకు వెళ్ళడం జరిగింది. ఎందుకు జరిగిందంటే నారా లోకేష్ గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టము.
మరి ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గతంలో కూడా మహిళల ప్రపంచ కప్ జట్టు అంటే ఆడినటువంటి మ్యాచ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కొలంబోలో నిన్న కూడా భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఎప్పుడు మ్యాచ్కి వెళ్ళినా సరే యాదృచ్ఛికంగా భారతదేశము ఆ మ్యాచ్లో గెలుస్తూ ఉంది. సో మేబీ ఈ అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే తన యొక్క ఏడుపుగుట్టతనాన్ని మరొకసారి నిన్న మాట్లాడినటువంటి అంశాలలో ఇక్కడ క్లియర్గా మనం ప్రస్తావించుకోవచ్చు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఎక్కడ నారా లోకేష్ గారు ప్రజల డబ్బుతో వెళ్ళట్లేదు, కేవలం సొంత డబ్బులతోనే ఆయన విమాన ప్రయాణాల ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాట్లాడినటువంటి అంశాలలో మరి మనం గతంలో ఏమి చేశామో అనేది కూడా ప్రజలు ఒకసారి రీకాల్ చేసుకోవాలండి. మరి గత 5 ఏళ్లలో అంటే 60 నెలల కాలాల వ్యవధికి గాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణాల ఖర్చు, విమాన ప్రయాణాల ఖర్చు 222 కోట్ల రూపాయలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం మేరకు గతంలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. 222 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విమాన ప్రయాణాలు ఖర్చు పెట్టారు అని చెప్పేసి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో మీరు గోల్ఫ్ ఆడడానికి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు, మరి బెంగళూరుకి వెళ్ళడానికి ఎందుకు ఫ్లైట్లో వెళ్తున్నారు, ఇవన్నీ అడుక్కుంటా పోతే సిల్లీ థింగ్స్ను కూడా మీరు ప్రధానమైనటువంటి ప్రజల గురించి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కూడా సిల్లీ అంశాలపైన మాట్లాడడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానానికి మీరు గౌరవం తగ్గించే విధంగా మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారనేది మీరు గమనించుకోవాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.